కూడా కనీసం తీరు మార్చుకోకుండా మళ్ళీ ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా బురద జల్లాలని వారు చేసే ప్రయత్నాలు తిరిగి వారికే బెడిసి కొడతాయి తప్ప వారికి పార్టీకి ఏ విధంగా ఉపయోగపడవండి. ఈ రోజు చూస్తున్నాం మనం ఏదైతే ఇక్కడ ఎన్డీఏ నాయకత్వం ఉన్నదో చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రం పరిస్థితి ఇది, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము, మాకు ఖజానా మొత్తం ఖాళీ అయ్యి మాకు చేతిలో పెట్టారు, కాబట్టి మా ప్రజలకు మేము చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి, పోలవరం పెండింగ్ లో ఉంది, అమరావతి పెండింగ్ లో ఉంది, అలాగే మాకు రైల్వే ప్రాజెక్టులు ఇవ్వండి, మేము అభివృద్ధి చేసుకుంటాం మా ప్రజలకి అని వీళ్ళ అడిగే పద్ధతి కానీ, వీళ్ళు ఖర్చు చేస్తున్న రూపాయికి రూపాయి లెక్క చూపించే విధానం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది సార్. నిజంగా మోడీ గారు లాంటి వ్యక్తి ప్రపంచం మొత్తంలో ఒక పవర్ఫుల్ లీడర్, ఆయన్ని దేశం మొత్తం కీర్తిస్తుంది. ఇన్నిసార్లు ఆయన్ని ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆయనకి పట్టం కడుతున్నారంటే ఆయన్ని ఎంత నమ్మబట్టి, అంటే ఆయన అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, దేశం మొత్తం అభివృద్ధి చెందాలి, మన దేశంలో మేక్ ఇన్ ఇండియా అని పెట్టడం కానీ, స్వచ్ఛ భారత్ అని కానీ, మన ఆత్మ నిర్భర్ భారత్ అని కానీ, ఇటువంటి కార్యక్రమాలు పెట్టి నిజంగా తన సెల్ఫ్లెస్ గా దేశం కోసం పనిచేసే ఒక కూటమి నాయకులు ఉన్న ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నిజంగా అంతే చిత్తశుద్ధితో వాళ్ళ రాష్ట్రాలకి మేలు చేస్తామని ఆ నాయకులు ముఖ్యమంత్రులు వెళ్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సహకారం అందుతుంది, తీరుతుంది అన్నది మన రాష్ట్రమే ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఇన్నిసార్లు పర్యటించి వాళ్ళకి అక్కడున్న మన దగ్గర ఉన్న పరిస్థితులు కానీ, అలాగే మన దగ్గర ఉన్న అవకాశాలు కానీ, మ్యాన్ పవర్ కానీ, మన దగ్గర ఉన్న ల్యాండ్ కానీ ఇవన్నీ చెప్పి మేము పరిశ్రమలు ఆహ్వానిస్తాము, మేము వాళ్ళకి ఏదైతే రాయితీలు ఉంటాయో రాయితీలు కల్పిస్తాం, వాళ్ళ పరిశ్రమలు పెట్టుకోమనండి, మా యువతకు ఉద్యోగాలు కావాలి, మన దేశ అభివృద్ధిలో జీడిపిలో మేము కూడా కీలక పాత్ర వహించాలి అని చిత్తశుద్ధితో వీళ్ళు అడగడం వల్ల అది కేంద్ర ప్రభుత్వం నమ్మి ఈ రోజు ఇన్ని పెట్టుబడులు ఇవ్వడం కానీ, కేంద్రం నుంచి సహకారం కానీ. అలాగే మనం చూసామండి జల్ జీవన్ మిషన్ ఆగిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్లి గత ప్రభుత్వంలో ఆ నిధులు సరిగా ఉపయోగించుకోలేకపోయారు, మాకు గ్రామాల్లో ఇంకా రక్షిత తాగునీరు అందట్లేదు మా ప్రజలకి అని రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక్క వ్యక్తి నిజంగా నిజాయితీ పరుడు రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ దేశం మొత్తం మళ్ళీ రెన్యూవల్ చేశారండి. అంటే ఒకరు నిజంగా అడిగితే ఎంత మేలవుతుంది అన్నది మనం చూసాం. అంటే మాకు పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇప్పుడు మోదీ గారి దగ్గరికి వెళ్ళి మా కేసుల గురించో ఇంకో దేని గురించి అడగాల్సిన పరిస్థితి లేదు కదా. మేము ప్రజల గురించే మాట్లాడతాం, ప్రజల గురించి. సార్ కేసులు ఉన్నాయి అంటే చిన్న చితకా కేసులు ఉన్నాయి, మా పవన్ కళ్యాణ్ గారి మీద అయితే క్లీన్ చిట్ అనుకోండి, అది ఏమీ లేవు కేసులు. సో ఇప్పుడు అంటే వాళ్ళకి ఉన్నట్టు బాబాయ్ మర్డర్ కేసులు, ఇలాంటి కోడికత్తి కేసులు, అలాంటి కేసులు అయితే ఇప్పుడు లేవు. సిబిఐ ఈడీఐ దర్యాప్తులు చేసి ఆస్తులు అటాచ్ చేసిన చరిత్ర అయితే మా దగ్గర లేదు. ఇంతకు ముందు ప్రధాని గారు వచ్చారు, అప్పుడు వచ్చినప్పుడు రైల్వే ప్రాజెక్టులు కానీ విశాఖలో మనం ఏ విధంగా 1,85,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు. ఈ రోజు రేపు రాబోతున్నారు 13,000 కోట్ల రూపాయలతోటి మళ్ళీ శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే అమరావతికి నిధులు ఇస్తున్నారు, పోలవరానికి నిధులు ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఒక్కొక్క మెట్టు, అంటే మన మీద విసరబడిన ప్రతి రాయిని మనం పునాదిగా మలుచుకుంటూ ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ రాష్ట్రాన్ని నిలబెట్టాలనే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు సార్. ఈ రోజు చూసాం కాకినాడ సెజ్ భూములు తిరిగి రైతులకి స్టాంప్ డ్యూటీలు అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా వాళ్ళకి నిజంగా రిజిస్ట్రేషన్ చేయడం నిజంగా ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు భారతదేశ చరిత్రలోనే, రాజకీయ చరిత్రలోనే అసలు ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ప్రభుత్వాలు భూములు తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రైతులకి ఇవ్వడం అన్నది ఒక పెద్ద రికార్డ్ అనే చెప్పాలండి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ టాపిక్ కాదు, కంపారిజన్ చేయొద్దు, కాకపోతే జనాలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి హయాంలో సరస్వతి పవర్ కని 1,200 ఎకరాలు తీసుకున్న తర్వాత కనీసం అక్కడ పవర్ ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తా అన్నారో నిర్మించలేదు. 2 సంవత్సరాల్లో వితిన్ 2 years లో అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, అది కూడా చేయలేదు. చేసుంటే కనీసం మార్కెట్ పొటెన్షియల్ పెరిగేది, పరిశ్రమలు రావడం ద్వారా ప్రభుత్వానికి ట్యాక్సుల రూపాయల ఆదాయం వచ్చేది, అక్కడున్న యువతకు ఉద్యోగాలు వచ్చేవి, ఒక డెవలప్మెంట్ జరిగేది. కానీ ఏమీ జరగకుండా ఎక్కడైతే మీరు చెప్పినటువంటి ఆ భూములు ఏదైతే పల్నాడు ప్రాంతంలో వాళ్ళు మళ్ళీ కొంతమంది రైతులు మాకు భూములు కావాలి లేకపోతే నష్టపరిహారం గురించి కూడా కొంతమంది రైతులు రోడ్డు కూడా ఎక్కినటువంటి పరిస్థితి ఉంది ఒక 1 year బ్యాక్.
ధర్నా చేస్తే అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తోటి వాళ్ళ మీద దాడులు చేయించి తలలు పగలగొట్టిచ్చారు సార్ రైతులకి. ఉమ్, అంటే మీరు 1200 ఎకరాలని, అవి ఏం భూములండి? అసైన్ భూములు, పట్టా భూములు, చుక్క భూములు. అంటే అసైన్ భూములు అంటే ఎవరి అండి? దళితులవి. మరి నేను దళితులకి మేనమామ అని చెప్తుంటాడు, మేనమామ కంసమామ అండి? 1200